ఆ హత్య జరిగింది కదా ఆ కాలేజ్ అనే చెప్తారు. ఒక్కటి కూడా నీ కాలేజీలో చేరదు. ఇప్పుడు నీకున్న ఒకే మార్గం ఈ కేసులో గెలవటమే. మనలాంటి పేదవాళ్లు ధనవంతుల్ని ఎదిరించి పోరాడి గెలవగలమా బాబు? గెలవచ్చన్నా, నేనున్నాను, నేను చూసుకుంటాను. సరే బాబు. ఒక కుర్రాడి దగ్గర ఓడిపోకు. వాయిదా తీసుకోవడానికి వచ్చావా? నువ్వు ప్రతి దానికి వాయిదా తీసుకుంటున్నావు, మళ్ళీ నా మీదే నిందేస్తా. ముందు వెళ్ళి డబ్బులు అరేంజ్ చేయాలి. అలాగే సార్, ఏర్పాటు చేస్తానులే. చెప్పండి సార్. ఏంటి సార్ ఎంతమంది లా కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు? విషయం ఏంటి? ఈ నందిని హత్య కేసు ఈ రోజు ప్రారంభిస్తాం కదా సార్, అందువల్ల చెన్నై లా కాలేజ్ నుంచి కుర్రోల్ని ట్రైనింగ్ కి పంపిస్తున్నారు సార్. అతన్ని చూడడానికా సార్ ఇంతమంది వచ్చారు? ఆపోజిట్ లో ఎవరు హాజరవుతున్నారో తెలుసా? ఆదిరే మేడమా? ఆమె సుప్రీంకోర్టు లాయర్ కదా సార్. జీపీ సరే ఈ కేసు కోసం ఏదో స్పెషల్ గా పిలిచారంట. ఆమె కదా ఇంతవరకు ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. ఏమయ్యా ఇంత